అభివృద్ధికి జైకొట్టిన పంచాయతీలు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెండో విడత ఎన్నికల్లోనూ అదే జోష్ను కొనసాగించింది. రెండో విడతలో 4200కు పైగా పంచాయతీలకు నోటిఫికేషన్ రాగా 2500కు పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులే విజయ దుందిబి మోగించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు ఈ విజయాన్ని అందించాయి. రేవంత్ అన్న అంట ఇక్కడ గెలిచేది మొత్తం కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేది ఇక్కడ దొరకదు, కనిపించదు. ఇక్కడ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను తీసుకురావడంతో పాటు రహదారులు, ఆస్పత్రులు, స్కూళ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు రేవంత్ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఆ పనులన్నీ ప్రజల కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. రేవంత్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో పంచాయతీ ఓటర్లు రేవంత్ పక్షాన నిలిచారు. ఇక మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం లాంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. పండగ తెచ్చింది ప్రజాపాలన, అండగా నిలిచాడు రేవంత్ అన్న. పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు, బస్సుల కేటాయింపు తదితర అంశాలు కూడా మహిళా ఓట్లు కాంగ్రెస్ కు వచ్చేలా చేశాయి. రుణమాఫీ, పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోలు, సన్నాలకు బోనస్ పథకాలకు రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అదే సమయంలో గతంలో ఒరేస్తే ఒరే అని వ్యాఖ్యానించిన కేసీఆర్ మాటలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. చివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు. ఆయన పోయి ఫామ్ హౌస్ లో వండుకుండు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసి రైతు అంటే రాజు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, హాస్టళ్లకు మెస్ ఛార్జీల పెంపు వంటి అంశాలు కూడా కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేశాయి. మొత్తం మీద 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనకు, 2 ఏళ్ల రేవంత్ సర్కార్ పాలనకు మధ్య జరిగిన పోరులో గ్రామీణ ఓటరు మహాశీలు మరోసారి కాంగ్రెస్ కి పట్టం కట్టారు.